స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం గ్లోబల్ స్థాయిలో తన మార్కెట్ ను పెంచుకుంటున్నాడు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్న బన్నీ తన తదుపరి ప్రాజెక్టుల విషయంలో అత్యంత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. డైరెక్టర్ అట్లీతో రాక సినిమా చేస్తున్న బన్నీ కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తో మరో సినిమాను ఫిక్స్ చేశాడు. బన్నీ ఆట్లీ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే లోకేష్ కనకరాజ్ సినిమాపై కూడా భారీగానే అంచనాలున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి వస్తున్న తాజా వార్తలు అల్లు అర్జున్ అభిమానుల్లో కొంత చర్చకు దారితీస్తోంది. అల్లు అర్జున్ లోకేష్ సినిమా తెలుగు సినిమా కాదు, ఇది పక్కా తమిళ్ ప్రాజెక్టుగా రూపొందనుందని సమాచారం. సినిమా స్క్రిప్ట్ విషయంలో తెలుగు తమిళ ఇండస్ట్రీలకు చెందిన రచయితలు కలిసి పనిచేస్తున్నప్పటికీ షూటింగ్ మొత్తం తమిళ్లోనే జరగనుందట. ఈ భారీ సినిమాను నేరుగా తమిళ్లోనే తెరకెక్కించి ఆ తర్వాత తెలుగుతో పాటు ఇతర భాషల్లోకి డబ్బింగ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ఇకపోతే ఇదే ఫిక్స్ అయితే బన్నీ కెరీర్ లో ఇది మొదటి తమిళ్ సినిమా అవుతుంది. తమ అభిమాన హీరో నేరుగా తెలుగులో సినిమా చేయకుండా తమిళ్ ప్రాజెక్టుని ఎంచుకోవటం ఏంటని డిసప్పాయింట్ అవుతున్నారు. డబ్బింగ్ వర్షన్ కంటే స్ట్రైట్ తెలుగు సినిమా చూసినప్పుడు ఉండే ఆ అనుభూతి లోపిస్తుందని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ న్యూస్ గురించి మేకర్స్ ఏ విధంగా స్పందిస్తారనేది చూడాలి.